ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు తన తల్లి లక్ష్మమ్మతో కలిసి జీవించేవాడు. రాము చాలా మంచివాడు, కష్టపడి పని చేసే స్వభావం కలిగినవాడు. కాని అతనికి ఒక చిన్న లోపం ఉండేది. తన తల్లి ప్రేమను, ఆమె చేసే త్యాగాలను అతను పెద్దగా గుర్తించేవాడు కాదు. లక్ష్మమ్మ చిన్నప్పటి నుంచే రామును ఎంతో కష్టపడి పెంచింది. రాము తండ్రి అతను చిన్నవాడిగా ఉన్నప్పుడే మరణించడంతో లక్ష్మమ్మ కూలి పనులు చేస్తూ తన కొడుకును చదివించింది. తనకు కొత్త బట్టలు కొనకుండా రాముకు మంచి బట్టలు కొనేది. తాను ఆకలితో ఉన్నా తన కొడుకు కడుపు నిండా తినేలా చూసేది. కాలం గడిచింది. రాము చదువుకొని పట్టణంలో మంచి ఉద్యోగం సంపాదించాడు. కొద్ది కాలంలో అతను వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత అతను తన తల్లితో గడిపే సమయం తగ్గిపోయింది. పని, కుటుంబం అనే కారణాలతో ఆమెను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు లక్ష్మమ్మకు తీవ్ర జ్వరం వచ్చింది. ఆమె రాముకు ఫోన్ చేసింది. నాన్నా, నాకు చాలా నీరసం ఉంది. ఒకసారి వచ్చి చూడవా అని అడిగింది. కాని రాము, అమ్మా, ఇప్పుడు నాకు చాలా పని ఉంది. రేపు వస్తాను అని చెప్పాడు. రేపు కూడా రాలేదు. మరో 2 రోజులు గడిచాయి. లక్ష్మమ్మ తన బాధను ఎవరితోనూ చెప్పుకోలేదు. గ్రామంలోని పొరుగువారు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయానికి తెలిసిన రాము వెంటనే గ్రామానికి వచ్చాడు. ఆసుపత్రిలో తన తల్లిని చూసిన రాముకు చాలా బాధ కలిగింది. చిన్న మంచంపై బలహీనంగా పడుకున్న లక్ష్మమ్మ తన కొడుకును చూసి చిరునవ్వు నవ్వింది. వచ్చావా నాన్నా, నిన్ను చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది అని అంది. ఆ మాటలు రామును లోలోపల కదిలించాయి. తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. వర్షంలో తడుస్తూ తనను పాఠశాలకు తీసుకెళ్లిన తల్లి, తన కోసం రాత్రింబవళ్లు కష్టపడిన తల్లి, తనకు జ్వరం వచ్చినప్పుడు నిద్రపోకుండా సేవ చేసిన తల్లి గుర్తుకు వచ్చింది. రాము కళ్లలో నీళ్లు వచ్చాయి. అమ్మా, నన్ను క్షమించు. నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను అని ఆమె చేతులు పట్టుకుని ఏడ్చాడు. లక్ష్మమ్మ మెల్లగా నవ్వుతూ, తల్లి తన పిల్లలను ఎప్పుడూ తప్పు పట్టదు నాన్నా. నువ్వు సంతోషంగా ఉంటే అదే నాకు ఆనందం అంది. ఆ రోజు నుండి రాము పూర్తిగా మారిపోయాడు. తన తల్లిని తనతో పాటు పట్టణానికి తీసుకెళ్లాడు. ఆమెకు మంచి వైద్యం చేయించాడు. ప్రతిరోజూ ఆమెతో సమయం గడిపేవాడు. ఆమెకు కావలసిన ప్రతి చిన్న విషయాన్ని కూడా శ్రద్ధగా చూసుకునేవాడు. ఒకరోజు లక్ష్మమ్మ రాముతో ఇలా అంది. నాన్నా, జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు తెచ్చుకున్నా, మనలను ప్రేమించిన వాళ్లను మర్చిపోవద్దు. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమకు ఎప్పుడూ వెలకట్టలేము. ఆ మాటలు రాము జీవితాంతం గుర్తుంచుకున్నాడు. తన పిల్లలకు కూడా తల్లిదండ్రులను గౌరవించడం, ప్రేమించడం ఎంత ముఖ్యమో నేర్పించాడు. నీతి: తల్లిదండ్రుల ప్రేమకు విలువ కట్టలేం. వారు మన కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.